చేయాలని ఆశపడతా ఉన్నాను. 45 సంవత్సరాలు నిజంగా 2010 నుంచి అనేక కష్టాలు, బాధలు, వేదనలు ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాను. అయినా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. ఆయన నామాన్ని కనపరుస్తాను. నేను ఒకే పాట పాడతాను. శ్రమలు వచ్చినప్పుడల్లా, శ్రమల తుఫానులు సుడులై రేగే, అలయక సాగుదున్ ఈ లోకములు, అనంతమైన ఈ లోకములు, శాంతి జీవిత శోకములు, నడి సముద్రములు జీవిత నావా, నడయాడి ఆదరికి చేరా. కాబట్టి ఎన్నో బాధలు ఉన్నప్పటికీ ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలగాలని మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి నేను కూడా మరి చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉన్నాను. మరి దేవుని చిత్తంలో ఆ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆశపడతా ఉన్నాను. మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినగన, మరి ఆ పరిచర్యలో ముందు సాగులాగన ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ అందరూ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 45 years కంప్లీట్ అయ్యి 46 years లో అడుగు పెట్టినదా? అవునవునంతే. 1979. దేవునికి స్తోత్రం. అన్న జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి సో దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిజమంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఆరోగ్యాన్ని ఆయుష్కాలనిచ్చి సో దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం ద్వారా దేవనామాన్ని మహిమపరచాలని మనవి చేస్తున్నామండి. మనం అక్క నేను సాక్షి అనేది హంచుకోడరక. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామాలు వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం 5 రోజులు, మళ్ళీ ఈ వారం 3 రోజులు సంఘంలో ప్రార్థన కూడికలు జరుగుతుంది. దేవుడు అద్భుతంగా జరిపించాడు. మంచి వాక్యంతో సేవకులతో నింపబడి అనేక అన్యులు వచ్చి వాక్యాన్ని వినడానికి, పొందుకోవడానికి మంచి సాక్ష్యాలను దేవుడు దయచేసినాడు. ప్రతి ఒక్క హృదయాల్లో దేవుడు మాట్లాడి, ప్రతి ఒక్క హృదయాల్లో దేవుడు నిజమైన దేవుడు ఎరిగినట్లు ప్రతి ఒక్క దేవుడు మాట్లాడి దేవుని స్తోత్రం. మంచి ఆరోగ్యం దయచేసి మా కుటుంబాన్ని నడిపించిన దేవుని విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. సిసిఎం టీం అందరి యొక్క దేవుని పిల్లలు పరిచయాన్నిచ్చి అందరి ప్రార్థన వలన, మీరందరూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థన వలన మా జీవితాలు, మా కుటుంబాలు, మా పరిచర్యలో దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మీరందరూ మీ ప్రార్థనలో మమ్మల్ని వ్యక్తిగతలో మమ్మల్ని నాకు జ్ఞాపకం చేసుకొని మా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ దేవుని నామాలు వందనాలు. మళ్ళీ సహోదరు యోగేంద్ర నాకు దేవుని నామాలు వందనాలు. ఎందుకంటే ఆయన మాకు మంచి అన్న, ఒక సహోదరుడు దొరికిన దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. అన్ని ప్రార్థనలు, కొన్ని సాక్ష్యాలు వింటూ అందరితో ప్రతి వారం ప్రభుత్వ సంఘ చెప్పే వాక్యాలు
దేవు సేవకులు చెప్పే ప్రతి వాక్యాలను బట్టి దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు. చాలా నేర్చుకున్నాము. దేవుడు గొప్ప కార్యాలు మా జీవితాలు చేసినాడు. దేవుని స్తుతి చిన్న సాక్ష్యం దేవునికి అప్పగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. సాక్షి చెప్పిన సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ బళ్ళారి దగ్గర ఉన్న ఉన్నల్లి ప్రాంతంలో అక్క మరి అన్న ఎంతో భారంగా విశ్వాసంతో వారి కుటుంబంగా అక్కడ కలిసి దేవుని పరిచయం చేస్తున్నారు. దేవుడు ఇంకా బలంగా అక్క వారి కుటుంబాన్ని దేవుడు నడిపించాలి, వాడుకోవాలని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తామండి. ఎన్ని సమస్యలు, కష్టాలు, పరిస్థితులు ఏమన్నప్పటికీ కూడా విశ్వాసంతో వారు సాగుతూ ఉన్నారు. వారి ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరచాలని మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేజ్లాడండి. చేరవచ్చిన వారందరికీ మీరందరూ తెల్లపాడు గ్రామ శివార్త కొరకు ఎంతో ప్రార్థించారు. మీ అందరికి చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరి ప్రార్థనలు మా వెనకాల ఉన్నాయి కాబట్టి మేము శివార్త ధైర్యంగా ప్రకటించగలగడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. 36 గ్రామాల గురించి మేము ప్రార్థిస్తూ వచ్చాము. ప్రార్థించినప్పుడు దేవుడు మమ్మల్ని ఆశ్చర్య రీతిగా అక్కడ తీసుకెళ్ళి ఎంతో దూర ప్రయాణం, 10 గంటల ప్రయాణం. అది ఎంతో నల్లమల్ల అడవుల్లో గుండా వెళ్ళాలి. ఆ రోడ్లు అవి ఘాట్ రోడ్లు అట్లా అన్ని. అంత ప్రయాణంలో కూడా రాత్రి వెళ్ళే రోజు అయితే 1 గంట అయిపోయింది నైట్. కానీ దేవుడి కృప ద్వారా మాకు క్షేమకరమైన ప్రయాణం దయచేసి ఎక్కడ కూడా ఎలాంటి అనానుకూలత లేకుండా దేవుడు సహాయపడుతూ వచ్చారు. తర్వాత ప్రకటించే సువార్తలో కూడా దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అనేక ఆత్మలు ఒప్పుకొని వారి పాపాలు క్షమించమని ఒప్పుకున్నట్టుగా కూడా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చారు. ప్రార్థనలకి జవాబు మేము చూస్తూ వచ్చాము. అనేక బైబిల్ కరపత్రాలు కూడా ఎంతో అన్యులు కూడా వాళ్ళు ఎలాగంటే బైబిల్ తీసుకుని ఇలా కళ్ళకద్దుకొని, అంటే వాళ్ళ విశ్వాసం ఆయన కూడా దేవుడు యేసుప్రభు దేవుడు అని నమ్ముతున్నారు కానీ బహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితులు అన్నమాట. రహస్యంగా దేవుడిని ఆరాధించే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటూ వచ్చారు. దేవుడు ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని అనేకుల్ని రక్షించుకుంటూ వచ్చారు. మీ అందరి ప్రార్థనలకి కూడా చాలా వందనాలండి. తర్వాత కొన్ని చోట్ల అయితే ఒక్కొక్కరు వ్యతిరేకించారు కానీ మన తెలంగాణలో ఉన్నట్టు లేదు. అక్కడ ఆంధ్రాలో దేవుడు ద్వారాలు తెరిచి ఉంచారు ఆయన సువార్తకి. తెలంగాణలో అయితే ఒక్కరు వ్యతిరేకించారంటే వాళ్ళ ద్వారా ఒక 10 మంది ఒక గ్రూప్ ని వాళ్ళు సమకూర్చి ఆ గ్రూప్ ద్వారా సువార్త ప్రకటించకుండా ఆటంకపరుస్తారు. అక్కడ అట్లా కాదు. ఎవరైతే ఒకళ్ళు ఇష్టం లేదు ఇక్కడ వద్దమ్మా చేయకండి వెళ్ళిపోండి అని ఎంతో మర్యాద పూర్వకంగా వారు వద్దంటే వాళ్ళతోటే అది దేవుడు చాలా సహాయపడుతూ వచ్చారు. ఇలా ప్రతి విషయంలోనూ అడుగడుగుని దేవుడు ఎన్నో ఆత్మలు రక్షించబడే విధంగా సువార్త 36 గ్రామాల్లో స్వేచ్ఛతో మేము ప్రకటించడానికి, ఆయన కార్యాలు మేము చూడడానికి అది దేవుని కృపే. నిన్న శ్రీధర్ బ్రదర్ చెప్పారు కదా ధైర్యంగా ప్రకటించాలని. నిజంగా ఆ ధైర్యాన్ని మాకు ఎలా ఇస్తారో తెలియదు. మేము వెళ్ళేటప్పుడు అయితే ఆ గ్రామాలు ఎలా ఉంటాయో, ప్రజలు ఎలా ఉంటారో, ఎలా వ్యతిరేకిస్తారో, ఏ పక్క నుంచి ఏ దాడులు వస్తాయని భయంతో వెళ్తాం. కానీ ఆ గ్రామంలో ఎప్పుడైతే అడుగు పెట్టామో దేవుడు ఆ గ్రామాన్ని ఆ ప్రజల్ని మా చేతులకు అప్పచెప్తూ వస్తారు. ఆయన కృప మాకు వెనువెంటుంటూ ఆయన మాకు తోడున్నాడని మాకు ధైర్యంతో ప్రకటించడానికి అంత ధైర్యం దేవుడు ఇవ్వకపోతే మేము ప్రకటించలేము. ఆ గ్రామంలో ఆ ప్రజలు ఎట్లుంటారో నూతనంగా ఉంటారు. ఆ గ్రామాల ప్రజలు మాకు తెలియదు కానీ ఆ ప్రజలు తెలియని ప్రజల దగ్గర తీసుకెళ్ళి అది డోర్ టు డోర్ మినిస్ట్రీ. ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి వారికి వాళ్ళు ఎలా వ్యతిరేకిస్తారో తెలియదు కానీ దేవుడు ఆ ప్రజల్ని మాకు లోబర్చేటట్టు చేస్తారు. నిజంగా అది దేవుని కృప. ఆయన కార్యాలు మేము కళ్ళారా చూస్తాం. ఆయన
ఆ అలంకరించు రాజుని వారు కళ్ళారా చూస్తాడన్నందుకు ప్రార్థనలు ఆలకించేవాడు సర్వశరీరులు మీ ఎద్దకు వస్తారని ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఎంత బాగింటారో. కొంతమంది అయితే నేనైతే నామకర్త క్రైస్తవులు నాకు ఎదురయ్యారు, కొంతమంది ఆర్సీఎంలు ఎదురయ్యారు. వాళ్ళకి నిజంగా యేసుప్రభువే తెలియదు. వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంతవరకే తెలుసు, కానీ వాళ్ళు వాక్యం తెలీదు, రక్షణ తెలీదు, మారు మనసు తెలీదు. అలాంటి వారి దగ్గరికి నన్ను నడిపించాడు దేవుడు. వాళ్ళతోటి మళ్ళీ పాపం గురించి ఒప్పింపజేసి వారికి సువార్త ప్రకటించి దేవుడు కార్యాలు చెల్లిస్తే మాకు తెలియదమ్మా అని వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఆ దినమే వారు రక్షణలోకి వచ్చారు. ఇలాగ దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు. అన్నిటికన్నా నాకైతే సువార్త ఎంతో గొప్పది. ఎన్నో పరిచర్లు మనం చేస్తాం, కానీ ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంతో సంతోషం. ఒక పాపి రక్షించబడ్డారంటే తండ్రి ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అట్టి ధైర్యం నిన్న శ్రీధర బ్రదర్ ఎంతో చెప్తూ వచ్చారు. నిజంగా ధైర్యంగా అపోస్తులు వాళ్ళు హింసించబడ్డారు. దేవుడి నామాన్ని వారు హింసించబడడం, కొట్టబడినా కూడా వారు సంతోషంగా ఎంచుకున్నారు. అటు దినాల్లో మనం అప్పటి నుంచి యేసు ప్రభు వారు ఉన్న దినాల్లోంచి కూడా హింసలు ఉన్నాయి, కానీ మనం ఏంటంటే ఆయన ఇచ్చిన పరిచర్లో ధైర్యంగా ముందుకెళ్ళాలి. అది దేవుడు నాకు నిన్న దినాన్ని కూడా ఇంకా నన్ను చాలా బలపరుస్తూ వచ్చారు ఆ వాక్యం ద్వారా. ఎన్ని హింసలైనా ఆయన కొరకు. ఒక దినం నిజంగానే ఏదో రోగంతో చనిపోయి ఏదో విధంగా చనిపోతే దానికి పెద్ద ఇదే ఉంది. ప్రభు కొరకు నిజంగా ఆయన కొరకు నిలబడి హింసలైనా బాధలైనా కష్టాలు, ఆయన అన్నారు కదా, ఏదైనా హింస అయినా ఈయనతైనా ఉన్నవైనా రావు, ఏది కూడా ఆయన ప్రేమ నుంచి ఎడబాయదని. ప్రభు కొరకు నిలబడితే ఆయన మన పక్షంగా నిలబడతాడు. అది మేము సువార్తలో చూసాం. తెల్లపాడు గ్రామం ఆయన ఏసే సారమ్మ అంటే అని మా దగ్గర ఉండి వెళ్ళారు వాళ్ళు ఎల్సద్దాయిలో. నల్లికి తెలిసి వాళ్ళు అయితే వారు అక్కడ దేవుడు ఇక్కడ కన్నీటితో వెళ్ళారు వాళ్ళు మా సంఘం నుంచి, కానీ అక్కడ గొప్పగా వాడుకుంటున్నారు. ఆ సంఘంలో సేవకులు లేరు. ఆ సంఘ సేవకుల కొరకు ప్రార్థించండి. ఆ కలసపాడు 36 మండలాల రక్షణ కొరకు ప్రకటించిన వాక్యము దేవుడు నీరు కట్టి ఫలింప చేయలాగా ప్రార్థిస్తారండి. ఇంకా రాబో దినాల్లో ఏ స్థలాలకు మమ్మల్ని తీసుకెళ్తారో ఆ స్థలాలు కూడా సిద్ధపరిచి మమ్మల్ని వాడుకోవాలని, మా పరిచర్య కొరకు ఇంకా బలంగా సువార్త వాడబడాలని, ఇంకా మేము మా బ్రతుకు దినంలో నా మట్టుకైతే నేను నా మరణం వరకు ఆయన కొరకు వాడబడాలి. సువార్త నేను ప్రభు అడిగింది అది నాకు ఇచ్చాడు. 40:9 ఆయన సువార్త ప్రకటించి దాన్న బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇగో నీ ప్రజలని యూదా ప్రజలకి. అలా దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి ఇప్పటి వరకు నా పక్షంగా మరి దీనక్కను కూడా బలంగా వాడుకున్నారు. వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో బలహీనతలు, నిజంగా ఒక్కొక్కరికి నాకైతే అసలు బాగాలేదు, నేను ప్రకటించగలనా ప్రభు అన్న ఇదిలో ఎంతో బలహీనతతో వెళ్ళాను, కానీ దేవుడు బలవంతుడైన దేవుడు నన్ను బలపరిచి వాడుకున్నాడు. అలాగే వెళ్ళిన వారందరూ కూడా ఏదో ఒక బలహీనతలు ఉన్నాయి, కానీ అందరినీ కూడా దేవుడు ఎంతో బలంగా వాడుకుంటూ వచ్చారు. ఆయన నామానికి ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మా నీతిని కాదు, మా భక్తిని కాదు, మా శక్తిని బట్టి మేము ఏమీ చేయలేదు. ఆయన కృప ద్వారా మమ్మల్ని వాడుకున్నారు. అంత గొప్ప దేవుడికి నిజంగా నా మట్టుకైతే నేను ఏ విధంగా కూడా రుణం తీర్చలేను. కానీ ఈ సాక్ష్యం ద్వారా నామానికి మహిమ రావాలని యేసు ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం ప్రభు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అక్క చెప్తున్నప్పుడు మాకు ఎంతగానో ఆ మాటలు బలపరుస్తున్నాయి. ఎందుకంటే మనము ప్రతిరోజు కూడా యేసు ప్రభు సువార్త తప్పకుండా మనం ప్రకటించాలండి. చాలా సార్లు ఆలోచన తలంపు మనలో ఉంటుంది. అయితే భయం వల్లనే అనేక సార్లు మనం వెనకం చేసేస్తాం. అయితే నిన్న అన్న శ్రీధరన్ కూడా పంచుకున్న వాక్యం ప్రకారంగా నిజంగా ధైర్యం కలిగి మనం అడుగు పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు ఆయన కార్యం చేస్తాడు. మరి ఈశ్వరకి ఇప్పుడు పంచుకున్నారు కదా, అవును, ఆ అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో దేవుడి అద్భుతంగా ఆయన బలపరిచి ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘంగా ఒక టీమ్ గా కలిసి దేవుని సేవ పరిచయం వాడబడడం చాలా గొప్ప సంగతి. ఇటువంటి ఒక రీతిగా ప్రతి ఒక్క సంఘాల్లో కూడా, ముఖ్యంగా అంటే ఇక్కడ మన బళ్ళారి ప్రాంతంలో కూడా నేను అదే ఆశిస్తున్నాను. మా ప్రాంతంలో కూడా దేవుడు ఈ విధంగా కార్యం చేయాలని
మా బళ్ళారి ప్రాంతం కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని కోరుతున్నామండి. అదేవిధంగా అక్క చెప్పిన ప్రకారంగా వారి కొరకు మనం ప్రార్థన చేస్తాము. ప్రతి ఒక్క చోట దేవుడు అద్భుతంగా వాడుకుని ఒక సంఘంగా టీమ్ గా వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క విధంగా వారిని నడిపించాలని ప్రార్థిస్తామండి. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఇంకెవరు ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకుని దేవుని నామాన్ని మహిమపరచని మనం చేస్తామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. లాస్ట్ మంత్ మేము గాస్పెల్ కి వెళ్ళాము. నేను సువార్త ఈ సాక్ష్యం పంచుకోవాలి అనుకున్నప్పుడల్లా అపవాది ఏదో రకంగా ఆటంకపరుస్తూ ఉంది. నేను లాస్ట్ మంత్ నుంచి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ డిస్టర్బెన్స్ వల్ల ఆగిపోయాను. ఏదేమైనా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. అయితే లాస్ట్ మంత్ దేవుడు నాకు కొన్ని గ్రామాలు బయలుపరిచాడు. ఆ విలేజెస్ ఏంటంటే అన్ని ఒకదాని పక్కన ఒకటి ఒకే గ్రామం లాగా ఆనుకొని ఉంటాయి, విడివిడిగా ఉండవు అనమాట. ఆ విలేజెస్ అన్ని తండలు. అవి దేవుడు నాకు బయలుపరిచినప్పుడు అక్కడ పాస్టర్ గారికి ఫస్ట్ ఏంటంటే, మనం ఒక గాస్పెల్ కి వెళ్తున్నాము అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం ఏ రకంగా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని అక్కడ వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేయాలి, ఏ అవసరతలు ఉన్నాయని నేను తెలుసుకొని ముందు రోజు వెళ్ళి ఎక్కడెక్కడ మనం స్టాప్ చేసుకొని మెసేజ్ ఇవ్వాలి అనేది చూసుకుంటాను అనమాట. అయితే ఈ విలేజ్ కి వెళ్తున్నప్పుడు అలా ఏం చూసుకోలేదు. పాస్టర్ గారికి కాల్ చేసి మాట్లాడినప్పుడు పర్లేదమ్మా, ఏం లేదు, అంతా ఓకే, రండి అని అన్నారు. ఇంకా కంటిన్యూగా దానికోసం అనుకుని ఫాస్టింగ్ లో ఉండి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ క్షణం నుండి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్, పైకి లేవడానికి కూడా ఓపిక లేదనమాట. సరే ఏదేమైనా ప్రేయర్ లో ఉందామని అలాగే మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని బయలుపరుస్తున్నాడు. ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇలా ఉంది, నిన్ను అవన్నీ ఇలా అటాక్ చేస్తూ ఉన్నాయి, భయంకరమైన స్థితులన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఏంటో దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళ బలహీనతలన్నీ నాకు అటాక్ అవుతున్నాయి అన్నమాట. అక్కడికి సువార్తకి రాకుండా అపవాది చాలా శోధిస్తుంది నన్ను. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్, మా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్. ఏంటి ప్రభు, అసలు నేను పైకి లేచి వెళ్ళేంత స్థితి కూడా నాకు లేదు, నేను వెళ్ళగలనా అసలు లేదా అనుకుంటూ ఉన్నాను. బట్ ఏదేమైనా నేను వెళ్ళాలి, ఇది దేవుడు నాకు చూపించాడు అంటే అక్కడ దేవుని కార్యం జరగబోతుంది అనేసి ఇంకా బలంగా నైట్ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ లో ఉండి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అప్పటికే ఇంకా నేను వీక్ గానే ఉన్నాను. మా పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇంకా లాస్ట్ డే ప్రవ్వా, అసలు పాప ఎలా సాంగ్ పాడుతుంది, తన వాయిస్ అంతా పోయింది, అసలు తనకు ఓపిక లేదు అనుకొని ఇంకా నైట్ ఇంకా 2 days ఉందనంగా పిల్లల మీద చేపెట్టి చాలా బలంగా ప్రార్థన చేశాను. నా కోసం నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు అన్నాడు, అన్నిటిని బంధించేయి, విడుదల చేయి, బంధించేయి, గద్దించేసేయి, నువ్వు గద్దించివేయి అని చెప్తున్నాడు. ఇంకా నైట్ ప్రేయర్ లో ఇవేమేమి మాకు ఆటంకంగా ఉందో, మా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో వాటన్నిటిని బంధించేసి విడుదల చేసి ప్రార్థన చేసి ఇంకా సువార్తకి సిద్ధపడ్డాము. అప్పటి వరకు వాతావరణం అంతా మంచిగా ఉంది. ఇంకా మేము ఒక 1/2 hour లో బయటకు వెళ్తాము అనేసరికి ఫుల్ వర్షం, అసలు చాలా పెద్ద వర్షం వస్తుంది. ఎలా వెళ్ళగలమా వెళ్ళలేమా అని ప్రేయర్ అయిపోయింది. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం కూర్చొని, ఆ వర్షం ఆగిపోతుందా లేదా అంటే దేవుడు నాకు గద్దించవచ్చు కదా అని నాకు స్వరం వినిపిస్తుంది నాలో నుండి. సరేనా, మళ్ళీ అందరం చేతులు పట్టుకొని ప్రేయర్ చేస్తూ వర్షాన్ని గద్దించాం. ఆ వర్షం మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మమ్మల్ని ఎక్కడా అది ఆటంకపరచలేదు. దేవుడు ఆ రీతిగా మాకు సహాయం చేశాడు. మేము అక్కడికి వెళ్ళాము. ప్రతి డోర్ టు డోర్ కడపత్రాలు ఇచ్చేసాము. ఎక్కడ ఎవరు వద్దన్నా అక్కడ వరకు మేము వదిలేసి, ఒక ఇంటి పక్కనే వాళ్ళు వద్దు అన్నారు,
ఆ ఇంటి పక్కనే రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. కానీ ప్రతి డోర్ టు డోరు కడపత్రాలు ఇచ్చేసాము, అందరికీ సువార్త చెప్పాం. కాకపోతే అవన్నీ వీడియో తీయడానికి కొన్ని పరిస్థితులను బట్టి ఆగాము. కానీ దేవుడు ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో, దేవుడు ఎక్కడ ఎవరికి సువార్త అందచేయాలని నిర్ణయించాడో అది అందింది అని మేము ఆశపడ్డాము. అక్కడ ప్రతి ఒక్కరికి గాస్పల్ వెళ్ళింది, ప్రతి ఒక్కరికి సువార్త అందింది. కొంతమంది ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. ఆంటీ గారు చెప్పారు కదా, కొంతమంది చాలా వ్యతిరేకించారనమాట. మా వెనక ఒక ఆటో వేసుకొని కొంతమంది, అందరు యూత్, చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ ఏజ్ పిల్లలు వాళ్ళ జెండాను పట్టుకొని, కొన్ని నైఫ్స్ పట్టుకొని మా వెనుక ఫాలో అవుతూ వస్తున్నారనమాట. మేము చూసుకోలేదు, అదే స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నారంట. నేను ఇవన్నీ చూసుకోలేదు. కొంచెం వేరే ఒక విలేజ్ దాటి ఇంకొక విలేజ్ దగ్గరికి ఎంట్రీ అవుతామనంగా మా పాప చూపించింది నాకు. వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతూ మా వెనుక వాళ్ళ సాంగ్స్ పెట్టుకుంటూ, మేము ఎటు వెళ్తే అటే వాళ్ళ ఆటో వేసుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుడిని నేను ఒకటే అడిగాను ఇంటి దగ్గర కూడా, దేవుడు నాకు ఇవన్నీ చూపించాడు, ఆల్మోస్ట్ ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు కదా, అందుకని చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఒకటే ప్రార్థన చేశాను ఇంటి దగ్గరే, ప్రభా ఆనాడు ఇజ్రాయేలులకు విరుద్ధంగా ఒక్క మాట మాట్లాడుటకైనాను ఎవరికి గుండె చాలకపోయినన్నావు, నీ నామాన్ని మేము ఉచ్చరిస్తూ నీ వాక్యాన్ని చేత పట్టుకుని ఇదే మా ఆయుధంగా మా ధైర్యంగా మేము వెళ్తున్నాము. ఏ ఒక్కరూ మాకు వ్యతిరేకంగా అక్కడ ప్రవర్తించడానికి వీల్లేదు. నీ ప్రజలకు నేను అందరినీ తీసుకొని వెళ్తున్నాను, వాళ్ళు భయపడొద్దు, నువ్వే మాకు తోడుగా ఉండి ఈ వాగ్దానం మా పట్ల కూడా నెరవేర్చాలి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల నువ్వు ఉన్నావు కదా, ఈ వాగ్దానం మా పట్ల కూడా ఈ రోజుల్లో నెరవేర్చాలి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకున్నాం. అక్కడ వాళ్ళు వస్తున్నప్పుడు కూడా నేను అదే ప్రేయర్ చేస్తూ ఉన్నాను, అదే ప్రేయర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కానీ ఎక్కడ ఆగలేదు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అక్క భయం వేస్తుంది అనే మధ్యలో ఆగారు. కానీ ఒకటే ఫాస్టర్ గారు నేను ఒకటే అన్నా, వాళ్ళెవరిని చూడొద్దు, వాళ్ళు వచ్చి ఏదైనా అడిగితే మనం మాట్లాడదాం, మన దాన్ని మనం వెళ్తూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఎక్కడ వాళ్ళు మమ్మల్ని మాతో మాట్లాడలేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మా దగ్గరికి రావడానికి కూడా నేను అనుకుంటాను వాళ్ళకి ధైర్యం సరిపోలేదని. కాకపోతే మా వెనక మేము అంత దూరాన్ని ఉన్నప్పుడు కొంచెం ముందుకి వెనక్కి మమ్మల్ని అలా ఫాలో అవుతూ డిస్టర్బ్ చేయాలనుకున్నారు. మేమైతే అవేది పట్టించుకోకుంటూ సువార్తకు వెళ్ళాము. దేవాది దేవునికి మహిమకరంగా సువార్తను ప్రకటించాము. ఆయన ఏది చేయాలనుకున్నాడో అది చేశాడు. ఎవరికి ఆ సువార్త అందాలని దేవుడు ఆశించాడో వాళ్ళకి సువార్త అందింది అని నేను అనుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి పాస్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఆడ మళ్ళీ మెసేజ్ చూసుకొని ప్రేయర్ చేసుకొని కొంతమంది అన్యులు వచ్చారు, వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎక్కడా మళ్ళీ వర్షం మమ్మల్ని ఆటంకపరచలే. మేము తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఒక్క 5 minutes ఏమో చిన్న వర్షం వచ్చింది. ఇంకా తర్వాత నైట్ వచ్చింది. ఏదేమైనా దేవుడు మాకు తోడుగా ఉండి ప్రతి ఆటంకాన్ని తొలగించి ప్రతి డిస్టర్బెన్స్ ని తీసివేసి ఆయనకి మహిమకరంగా దేవుడే మమ్మల్ని వాడుకున్నాడు. ఆయన దూతలు మాకంటే ముందుగా వెళ్ళి దేవుడు కాపుదల కూడా మాకుందని మేము నమ్మాము. దేవుడు ఏదైతే చేయాలో అది చేశాడు. తర్వాత మళ్ళీ అదే ప్రాంతం నుండి వచ్చేటప్పుడు కొంతమంది అక్కడ పిల్లల్ని ఆ ప్రాంతాన్ని దేవుడు చూపించి అక్కడ BBS కండక్ట్ చేయమన్నప్పుడు మళ్ళీ నేను వాళ్ళకి కాల్ చేసి, అమ్మ దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, మరి మీరేమంటాడంటే, అమ్మ మీరు రావడం మాకు చాలా సంతోషము, మీరు రాండి అన్నప్పుడు 3 days కూడా ఆయనకి మహిమకరంగా. ఒక్కళ్ళు మన పిల్లలు లేరు, అందరు హిందూస్ ముస్లిమ్స్ పిల్లలు. ఆ చుట్టూ వ్యతిరేకత అంట. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ ప్రాంతం నుండి ఒక 2 sisters కాల్ చేసి అక్కడ చిన్న మైక్ పెట్టి ఒక పాట పాడి ప్రార్థన చేస్తేనే అసలు ఆ పాస్టర్ గారిని ఎంత డిస్టర్బెన్స్ చేస్తారో, చర్చిలోకి వచ్చి మైక్ తీసేయండి, ఏం దిగువాలని చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారమ్మా. అసలు మీరు అక్కడికి వచ్చి ఇంత సౌండ్ పెట్టి పిల్లలందరినీ అంత గ్యాదర్ చేసి అసలు ఇంత దేవునికి మహిమకరంగా ఒక ఉజ్జీవ
వైభవంగా పిల్లలతో 3 days జరిగించిన, అసలు మీ జోలికి ఎవరు రాకుండా, అక్కడికి ఎవరు రాకుండా ఇంత సక్సెస్ఫుల్ గా చేశారంటే అది మీ ప్రార్థన, దేవుడు మీతో ఉన్నాడు. ఇది దేవుని కార్యమమ్మ. మేమైతే చాలా సంతోషపడుతున్నాం. మేము కూడా వచ్చాము, కాసేపు కూర్చున్నాం, కానీ మీరు అక్కడ ఉన్నారు, మమ్మల్ని చూడలేదు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు అని చెప్పారు. పిల్లలు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారు అసలు. అందరూ హిందూస్, ముస్లిమ్స్, వేరే పిల్లలు, దేవుని తెలియని పిల్లలే చాలా బాగా సంతోషంగా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి మేము వెళ్ళడానికి, మేము 8 అంటే వాళ్ళు 7కే వచ్చి కూర్చున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సంతోషంగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ అక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారో అంత మందితో వాళ్ళతో కంటత వాక్యాలు చెప్పించాము. అందరు చెప్పారు, పిల్లలందరూ చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ గానీ ఒక్కళ్ళు ఇద్దరు వచ్చి చెప్పగానే పిల్లలందరూ మేము చెప్తామక్క అని వీళ్ళు చెప్తుంటే విని నేర్చుకొని వచ్చి మరి పిల్లలు వాక్యం చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ప్రతి ఒక్క పిల్లలు, చిన్న పిల్లలతో సహా అక్క వాళ్ళు చెప్పేది నాకు రాసి ఇవ్వక్క, నేను చెప్తాను అని వాళ్ళు పిల్లల దగ్గరికి వచ్చి ఆ వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళు లేచి వచ్చి వాక్యం చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. పిల్లల ఆసక్తి నాకు చాలా బాగా నచ్చింది. అందరి కోసం ప్రార్థన చేస్తూ, అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ. ఇంకోటి ఏంటంటే అందరూ హెల్ప్ చేశారు. మన టీంలో ప్రతి ఫ్యామిలీ కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నారు. బ్రదర్ అడిగి మరి అందరి కోసం ప్రేయర్స్ చేస్తున్నారు. మేము VBS అన్నప్పుడు బ్రదర్ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, ప్రేయర్ చేశారు, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరూ ప్రేయర్ చేశారు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకొని దేవుని పని కొరకు పురికొల్పుకోవాలంట పౌలు మహాభక్తుడు చెప్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ లో ఆ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ ప్రార్థన ద్వారానే సాధ్యం అవుతుంది. మనం ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. మేము ప్రేయర్ చేసుకున్నాం కదా, మా ప్రార్థన మాకు సరిపోతుందిలే అనుకోవద్దు. కానీ ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం. మనకి వెనక ప్రార్థించే ఒక గుంపు, ఒక సహవాసం ఉండడం కూడా అది చాలా మంచిది. అందుని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ రీతిగా ఎక్కడో ఉన్న మనల్ని అందరినీ సమకూర్చి ఒక ఫ్యామిలీగా ఆయన ఈ వేదిక మీదకి నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఏ కార్యాలు చేశాడంటే అది మా బలము కాదు, మా శక్తి కాదు, మా పరిశుద్ధత కాదు, మా నీతి కాదు, కానీ ఆత్మ కార్యము దేవుడు జరిగించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకా ఈ రీతిగా మన టీంలో ఉన్న వాళ్ళందరినీ ఒక బలంగా, ఒక ఉజ్జీవంతో రాబో దినాల్లో మనల్నే కాదు మన పిల్లల్ని కూడా బలంగా వాడుకోవాలని ప్రతిరోజు నేను ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఏదైతే మనం ఈ పరిచర్యలో సక్సెస్ చూస్తున్నామో అది దేవుని కార్యాలు. దేవుడు అర్హత లేని మనల్ని నన్ను నిలబెట్టుకొని ఈ రీతిగా వాడుకుంటున్నాడంటే ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన తోడుగా ఉండి అన్నిటినీ జయిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ. ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంటే దేవుడు ఎంత గొప్ప కార్యంగా ఆయన అద్భుత రీతిగా తన బిడ్డలను తన కొరకు ఆయన వాడుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. సో దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన ఆ కార్యాలను బట్టి. అవునండి, సో విశ్వాసంతో మనము ప్రార్థించినప్పుడు సో దేవుని ఆత్మ నడిపింపు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సమస్త పరిస్థితిని ఆయన అదుపులో ఉంచుకొని అద్భుతంగా దేవుడు ఆయన నడిపిస్తాడండి. ముఖ్యంగా సువార్త సేవ ప్రకటనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన, తర్వాత దేవుని ఆత్మ నడిపింపు చాలా ముఖ్యం అండి. పౌలు విషయంలో ఒక విషయం చూస్తాం కదండి, ఆయన ఎంతో భారం కలిగి సో ప్రార్థించినప్పుడు ఆసియా ప్రాంతంలో సువార్త ప్రకటించాలని. అయితే అక్కడ చూస్తాము దేవుని ఆత్మ ఆయన్ని అక్కడ స్టాప్ చేసినట్లుగా. అయితే దేవునికి ప్రణాళిక పౌలు విషయంలో మాసిడోనియా పట్టణంలో ఉన్నప్పుడు ఆ దర్శనం కలిగినప్పుడు పౌలు సో మాసిడోనియా పట్టణానికి వెళ్ళిపోతాడు.
అక్కడ వాక్యం మనం చూస్తున్నాము. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ వారిని ఆపిను అని చూస్తున్నాము. ఎందుకంటే సేవ పరిచర్యలో సో దేవుని ఆత్మ నడిపింపు చాలా ఇంపార్టెంట్ అని మనం ఆ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. కొన్నిసార్లు వచ్చే ఒక వ్యతిరేకతలు పరిస్థితులు వాటన్నిటిని కూడా దేవుడు ఆయన వాటిని తొలగిస్తాడు తప్పకుండా. దేవుడు ఆయన చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు ఆయన ప్రతి ఒక్కటిని ఆయన చూసుకుంటాడండి. సో మన సొంత ఆలోచనతో కాకుండా ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ నడిపింపును బట్టి మనం వెళ్ళినప్పుడు ఆ గొప్ప జయాన్ని మనం చూస్తాం ఈ సాక్ష్యం బట్టి. సో దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరు ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవనామని మహిమపరచమని మనం చేస్తున్నాం. Praise Lord Anna. Sunita Murmuji, praise the Lord. If you have any testimony or anything you want to share, you can, ma. Sunita Murmuji. Praise the Lord. Yes, praise the Lord, ma. I don't have testimony now. In this week, if you have any testimony, so that you can share with us. हिंदी में भी बोल सकते हैं, आपका मर्जी है. ठीक है. ये हफ्ता परमेश्वर ने मुझे संभाला सही तक क्या. मैं बीते हुए दिन में थोड़ा बीमार थी और परमेश्वर ने मुझे चंगाई दिया और हर एक कामों में परमेश्वर ने अनुग्रह किया. और सुसमाचार सुनाने के लिए बहुत जगह गए थे पर हमने सुसमाचार भी सुनाए और बहुत सारे व्यक्ति आदमी ने भी कुछ आदमी ने भी विश्वास किया था. और यहाँ हम लोग रहते हैं जहाँ पे बच्चा सबको भी हम लोग यीशु के बारे में कुछ सुनाते हैं कहानी सब. और इसी के द्वारा परमेश्वर की काम सब हम लोग कर रहे हैं. और यहाँ पे हम लोग रहते हैं जहाँ पे वह इस्लाम जो मुस्लिम होते हैं उन लोगों के बीच में हम लोग रहते हैं और सेवा करते हैं. और उन लोगों को गोस्पेल सुनाने के लिए थोड़ा दिक्कत होता है पर भी परमेश्वर का अनुग्रह है कि हम लोग गोस्पेल शेयर करने के लिए हम लोग निरंतर लगे रहे हैं. और आने वाले समय में प्रभु उन लोगों को भी जान सके बोल के हम लोग दुआ करते हैं. और वो लोग बिलीव तो जल्दी नहीं करते हैं पर भी हम लोग निरंतर उन लोगों के लिए दुआ करते हैं, प्रे करते हैं ताकि आने वाला दिन में वो लोग प्रभु को जान सके. और जो उन लोगों ने बिलीव करते हैं, विश्वास करते हैं यीशु मसीह इस दुनिया में आके बलिदान हुए क्रूस पे बोल के, पर वो लोग